ఒకవేళ అదే అరెస్ట్ చేస్తే కేసీఆర్‌ని సానుభూతి పెరుగుతుందంటారా? ఎందుకు సానుభూతి పెరుగుతుంది మీరు చెప్పండి. కేసీఆర్ను వద్దనే సీతు అని ఉంచే ప్రజలు ఆడ పక్కదారిలో పట్టించారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని సానుభూతి క్రియేట్ అవుతుంది కేసీఆర్ మీద? మీరు చెప్పండి. అసలు సానుభూతి ఎందుకు క్రియేట్ అవుతుంది? ప్రజలు వద్దనుకునే 10 ఏళ్ల పాలన నీది వద్దురా నాయన అనుకొని నీ పాలన బాగాలేకనే నీది ఫామ్ హౌస్ పాలన అని చెప్పి ప్రజలు తన్ని పడేసారు. ఈరోజు ప్రజా పాలన కోరుకుంటారు ప్రజలు. మరి బీజేపీకి రాహుల్ గాంధీ భయం పట్టిందంటారా? 100% పట్టింది. అధికారంలో ఈ 3 ఏళ్ళే ఏం చేసిన వాళ్ళు, ఈ 3 ఏళ్ల తర్వాత ఇక మళ్ళీ బీజేపీ జెండా అనేది కనుమరుగైపోతుంది యావత్ భారతదేశంలో. ఆల్రెడీ ప్రజలు మొత్తం నిర్ణయించుకోరు, కాంగ్రెస్ వైపే చూస్తారు. రాహుల్ గాంధీ కూడా ఈ ఓట్ చోరీ నినాదంతో ముందుకు పోతాడు. ఇంకా యాత్రలు ముందు ఈ 3 సంవత్సరాలు కూడా చాలా ముందు చేస్తాడు. దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఓకే. మరైతే ఇప్పుడు కేటీఆర్ రప్ప రప్ప అంటూ ఫ్లెక్సీలు అయితే ఎక్కడ పడితే అక్కడ తగిలిస్తున్నారు. సో దానికి మీరు ఎలా చూస్తారు? కేటీఆర్ రప్ప ఫ్లెక్సీలు వేసుకుంటే ఒకటి ప్రజలు చూస్తారు. కేటీఆర్ రప్ప ఫ్లెక్సీలు వేసుకుంటే ప్రజలు అనుకుంటారు తుప్పు ఉంచుదామని అనుకుంటారు. ఆ తుప్పు ఉంచారు కాబట్టి ఈరోజు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకోకుండా బయటికి వెళ్తలేడు. రప్ప దేనికి రప్ప ఏం చేశాడు? ఆల్రెడీ తుప్పు అనేది ఉంచారు ముఖం మీద కేటీఆర్ని. ఇంకా అధికారం కోల్పోయి ఇంకా రప్ప వస్తాం మేము ఇవన్నీ కలలు బంద్ చేసుకొని కేటీఆర్ మంచిగా ఉంటే బాగుంటుంది.